ఉన్నారు. చామల గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. ఎక్కడ మీకు ఇన్ఛార్జ్ ఎక్కడ, ఏ డివిజన్? సోమాజిగూడలో మనకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. సోమాజిగూడ, ఓకే. సో ఎట్లా ఉంది సోమాజిగూడలో, ఎట్లా ఉంది పరిస్థితి? ఓవరాల్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఒకటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మీరు అన్నట్టు టోటల్ కాన్సన్ట్రేషన్ స్టేట్ లో ఉన్న నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఉన్నారు. మీరు అన్నట్టు ఇది హై ప్రొఫైల్ బై ఎలక్షన్స్ లో ఇది ఒక ఎలక్షన్. దీంట్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. జూబ్లీహిల్స్ ఓటర్లు కానీ, గతంలో మున్గోడు ఓటర్లు కానీ, మీరు అన్నట్టు అంతకుముందు హుజురాబాద్ ఓటర్లకు కానీ ఇది కొత్త ప్రక్రియ లెక్క కనపడుతుంది. ఎందుకంటే ఈ లెవెల్ ఫోకస్ గతంలో ఎప్పుడు జరిగి ఉండదు. ఇక్కడ ప్రతి ఓటర్ ని ఐడెంటిఫై చేసే ప్రక్రియ జరుగుతుంది. ప్రతి ఓటరు ఎక్కడుండాలని ఎతికే ప్రక్రియ జరుగుతుంది. సో అన్ని పార్టీలు కూడా మీరు అన్నట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ కి ఇది చాలా కీలకమైన ఎన్నిక. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు గతంలో కంటోన్మెంట్ ఎన్నికలు ఓడిపోయారు. పార్లమెంటరీ లెవెల్స్ వాళ్లకు 0 సీట్లు వచ్చినాయి. కంటోన్మెంట్ సిట్టింగ్ సీట్ కూడా సేమ్ సెంటిమెంట్ ఫ్యాక్టర్ మీద కూడా వర్కౌట్ కాలేదు వాళ్ళకు. అంటే అది ఒకటే రోజు జరిగింది, పార్లమెంట్ ఎన్నికల రోజే జరిగింది. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేది పోటీగా లేదు, అది మనం రిజల్ట్ చూసాం. కంటోన్మెంట్ లో అసెంబ్లీకేమో కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ ఈటెల రాజేందర్కి 20,000 మెజార్టీ వచ్చింది అదే రోజు, సేమ్ రోజు. అదే నేను ఏమంటున్నా, సో ఎన్నికకి సిచ్యువేషన్ మారుతుంది. కంటోన్మెంట్ ఎన్నిక జరిగి కూడా దాదాపు 17-18 నెలలు అయింది కదా. సో ఇప్పుడు సిచ్యువేషన్ మార్పు ఉంది, ఇది ఖచ్చితంగా మేము గెలుస్తామని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ కోటేసిరు, అసెంబ్లీ ఎన్నిక జరుగుతున్నటువంటి బైపోల్లో కాంగ్రెస్ కోటేసిరు. అంటే ఓటర్స్ కి ఎంత అవగాహన ఉండాలి? ఇప్పుడు ఒకటే రోజు ఓటు జరుగుతుంటే ఒక ఓటు బీజేపీకి వేసిరు, ఒక ఓటు కాంగ్రెస్ కి వేసిరు. అంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో వాళ్ళ 10 ఏళ్ల హయాంలో కంటిన్యూగా ఆధిపత్యం ఉండే. ఇక్కడ ఆధిపత్యం ఉన్నప్పటికీ వాళ్ళ ప్రభుత్వం నుంచి బయటకు పోయిన తర్వాత పార్లమెంట్ లో ఓట్లు వేయలేదు, పైపోళ్ళు ఓట్లు వేయలేదు. మీరు అన్నట్టు నిజంగానే బీజేపీకి ఓట్లు వేసి ఉంటే ఈటల రాజేందర్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో సేమ్ ఓట్లు బీజేపీకి వాడు ఉంటే మనం అనుకోవచ్చు కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ బీజేపీ సెకండ్ ప్లేస్ కంటోన్మెంట్ లో ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ లో. ఓటర్ కి డిఫరెన్స్ ఆఫ్ ఎలక్షన్ మీద ఒక అవగాహన అనేది నేను చెప్తున్నా. అసెంబ్లీ పోల్స్ అంటే ఏంది, పార్లమెంట్ పోల్స్ అంటే ఏంది, దేశంలో ఏ నాయకత్వం అవసరము, రాష్ట్రంలో ఏ నాయకత్వం అవసరం అనేది ఆల్రెడీ క్లియర్ కట్ గా కనపడిపోయింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఓటర్ల ప్రభావితము ప్రభుత్వంతో ముడిపడి ఉంటుంది. ఒక్క సీటు ఉన్నటువంటి కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 సీట్లకు పోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికలు సిటీలో జరిగినప్పుడు రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ అనేది జనరల్ గా వస్తున్నటువంటి పరిణామం. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, తర్వాత కేసీఆర్ ఆయనలో కానీ ఓట్ స్వింగ్ అనేది ప్రో గవర్నమెంట్ ఉండడం అనేది క్లియర్ గా కనపడదు మనం. సో నేను అనేది ఏంటంటే అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు రెండోది, అజారుద్దీన్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంకి పొత్తు లేదు. ఇప్పుడు ఉన్న ఎన్నికలలో పొత్తుంది. ఇక్కడ క్వశ్చన్, పొత్తుండడం వల్ల హిందూ ఓటు మైనస్ అయ్యే అవకాశం ఉంది కదా. సరే, బీజేపీ రేస్ లోనే లేదు సార్, అది బీఆర్ఎస్ పడుతుంది. అవును, బీజేపీ స్ప్లిట్ చేసి బీజేపీ రేస్ లో లేకపోవడం వల్ల బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ కావట్లేదా? నేను అనేది పార్లమెంట్ లో ఏం జరిగింది, మొత్తం బీఆర్ఎస్ ఓటు అంతా వచ్చి బీజేపీకి చేరినట్టు ఇప్పుడు బీజేపీ ఓటు బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ పడుతుందా? మీకు ఒకటండి నేను చెప్పేది, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్ అది ఏమని, ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు బీజేపీ అజెండా ఏముంటది, ఇప్పుడు బీఆర్ఎస్ ని గెలిపించాలనే ఉంటది. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎట్లా గెలవరని మీరు మొదట్లో ఈ చర్చ, ఈ సాయంత్రం మీరు ఈ చర్చ పెట్టేటప్పుడే మీరు ఆల్రెడీ చెప్పారు ఏమని, ఇంట్లో బీజేపీ రేస్ లో లేదని. అవును, ఇంకా అక్కడికే అయిపోయింది కంటెంట్. ఏమని, బీజేపీ రేస్ లో లేదు కాబట్టి బీజేపీ వాళ్ళ అజెండా ఏముంటది, కాంగ్రెస్ ని గెలవనివ్వడం ఉంటుంది. కానీ అందరిది అట్లా లేదంటారు. మీకు సహకరించే వాళ్ళు కూడా బీజేపీ నేతలు ఉన్నారని అంటారు. నిన్న కేటీఆర్
నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వీళ్ళంతా కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటారు. బండి సంజయ్ ప్లస్ రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు ఆర్ఎస్ బ్రదర్స్ అని చెప్పారు ఆయన. రేవంత్ సంజయ్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాస్తవంగా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ పోల్స్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన వైఖరి మీరు ఒకసారి చూసినట్టయితే వీళ్ళేనుగా మట్టు బీజేపీకి అడ్వాంటేజ్ కావాలన్న ఉద్దేశంతో ఎన్నికలు చేసేవాళ్ళు. లేకపోతే మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి గుడుసున్నా ఎందుకు వస్తాయండి? అప్పటిదాకా రాష్ట్రానికే జాతిపిత లాంటి కేసీఆర్ పార్టీకి ఒక్క సీటు కూడా పంపించకుండా లోక్సభలో గుడుసున్నా వచ్చినాయంటేనే వాళ్ళ అండర్స్టాండింగ్ తోటి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ మెంబర్స్ ఎరగొద్దు, సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దని పనిచేసింది. ఇప్పుడు దానికి రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు వాళ్ళకి గెలిపాలని వీళ్ళు పనిచేస్తారు. అది జనరల్ గా జరిగేటువంటి ఫార్ములా వాళ్ళ మధ్యన. సరే కేటీఆర్ గారు ఏమంటారు, చామల కిరణ్ కుమార్ ఏమంటాడు అనేది ఎవరి పార్టీ ఇంట్రెస్ట్ వాళ్ళు మాట్లాడతారు. బీజేపీని ఎవరు దూరం పెట్టాలని చూస్తున్నట్టు జనం మధ్యన. కానీ వాస్తవంగా జరిగేది ఈరోజు క్యాండిడేట్ విషయంలో కానీ వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూస్తే వాళ్ళు ఏంటంటే వీళ్ళైనంత మటుకు మీరు అన్నట్టు కాస్ట్ పోలరైజేషన్ అయినప్పుడు మాకు ఏమున్నా కానీ అది బీజేపీ బీఆర్ఎస్ పడాలన్న ఉద్దేశంలోనే బీజేపీ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు పోల్ మేనేజ్మెంట్ ఏదైతే జరుగుతుందో ఈ పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం. మీరు కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి ఏం చేయలేదన్న నినాదంతో ముందుకు పోతే మన 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేదు అనేది మర్చిపోతారు వాళ్ళు. ఒక హైదరాబాద్ నగరాన్ని 2 ఏళ్లలోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మిగులు రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో 16,000 కోట్ల మిగులు బడ్జెట్, 69,000 అప్పున్న రాష్ట్రాన్ని మనము తెలంగాణ తోటి వచ్చినాం. 2014లో కేసీఆర్ చేతిలో పెట్టింది తెలంగాణ. సర్ప్లస్ రెవెన్యూ ఉన్న రాష్ట్రంలోనే వీళ్ళు రోడ్లు ఇప్పుడు వీళ్ళు అవే క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఇవన్నీ 6 గ్యారంటీల గురించి క్వశ్చన్ చేస్తున్నారు. రెండోది బై ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి 8 ప్రచార సభలు నిర్వహించడాన్ని బట్టి చూస్తే భయం అవుతుంది. ఒక ముఖ్యమంత్రి 8 సభలు 8 రోజులు దీనికోసం కేటాయించారు బై ఎలక్షన్ కోసం అంటే దాన్ని బట్టే గతంలో కేసీఆర్ బై ఎలక్షన్ లో అసలు ప్రచారం చేయలేదని కంపేర్ చేస్తున్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాంటి యాటిట్యూడ్ ఉన్న లీడర్ కాదు. కింది స్థాయి నుంచి వచ్చిండు. కేసీఆర్ కూడా కింది స్థాయి నుంచి వచ్చిండు, మర్చిపోయి నియంత అనుకొని బతికిండు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు గ్రామ పంచాయతీలలో కూడా పోయి మీటింగ్ పెట్టగలిగేటువంటి నాయకుడు. ఎందుకంటే ఆయనకు అటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఆ హైప్ కానీ అటువంటి ఆలోచన నాయకుడు కాదు.